నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండల సోమశిల జలాశయ ఎగువ భాగంలో అలివి వలలతో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారని, ఆ వలల బెడద నుండి తమను రక్షించాలని స్థానిక మత్స్యకారులు ఇటీవల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని, జిల్లా కలెక్టర్ ఓ ఆనందని మరియు సోమశిల జలాశయం చైర్మన్ కేశవ్ చౌదరిలను కలిసి అర్జీలను సమర్పించారు. మత్స్యకారుల విజ్ఞప్తితో నేడు నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి సోమశిల జలాశయాన్ని సందర్శించారు. ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. నిషేధిత అలివి వలలతో కొనసాగిస్తున్న చేపల వేట గురించి వేట చేస్తున్న వారి యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జలాశయం లోపల ప్రాంతంలోకి బోటుపై వెళ్లి పరిశీలించారు. నదిలో బోటులో ప్రయాణిస్తున్న కొందరు మత్స్యకారులను అలివి వలల గురించి, వారి చేపల వేట గురించి వివరాలు అడిగారు. అనంతరం వారు మాట్లాడుతూ సోమశిల జలాశయంలో అలివి వలలతో చేపల వేట సాగించడం నిషేధమని, దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఎవరైనా జలాశయంలో అలివి వలలలో చేపల వేట సాగిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుతో పాటు సోమశిల సచివాలయ సిబ్బంది చందన, స్థానిక మత్స్యకారులు ఇరగన పెంచులయ్య, నర్సయ్య, అలాగే గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి అంటే మన గత 2 వారాల నుంచి సోమశిల రిజర్వాయర్లందు అలివి వలలు వాడుతున్నారని మన సోమశిల గ్రామస్తులు, మత్స్యకారులు రెగ్యులర్గా పీజీఆర్ఎస్ నుంచి పిటిషన్ ఇస్తున్నారు. ఈ యొక్క గ్రామంలో వచ్చేసి ఈరోజు మత్స్యకారులతో పాటు ఈ ఆఫీషియల్స్ అంటే జేడీ ఫిషరీస్, మైసెల్ఫ్, తర్వాత మా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కలిసేసి ఇది ఒక అలివి వలలు ఎక్కడుండవో చూస్తామని రిజర్వాయర్లోకి వెళ్ళడం జరిగింది. వివరాలు చూస్తే కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్లో ఈ యొక్క మన నెల్లూరు ప్రాంతం వరకు అలివి వలలు ఎక్కడ లేదని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మత్స్యకారులు మాత్రము రెగ్యులర్గా మన నెల్లూరు ప్రాంతంలో కూడా వాడుతున్నారన్నారు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితులు చూస్తే కన్నా అలివి వలలు కూడా వాడుతున్నారని మనకు వినికిడి వస్తుంది. కాబట్టి ఎవరే కానీ మత్స్యకారులు ఎవరైతే చేపల వేట ఇచ్చి జీవనాధారం చేస్తున్నారో వాళ్ళు గిల్ నెట్స్ వాడుకొని దాదాపు 20 కేజీల నుంచి 50 కేజీల వరకు ఎవరైనా పట్టుకోవడానికి వలలు వేసుకొని పట్టుకోవచ్చు. కానీ అలివి వలలు వాడడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. రిజర్వాయర్లందు నిషేధం చేసిన జరిగింది. ఈ నిషేధం విధించిన అలివి వలను ఎవరైనా వాడితే గాన మత్స్యకారులపైన కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత వాటిని సీజ్ చేసుకొని తర్వాత వాటిని మన మత్స్యకార జిల్లా ఆఫీస్ నందు కార్యాలయంలో పెట్టేసి తదుపరి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళపైన కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరైతే అలివి వలలు వాడుతున్నారో అటువంటి వాడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఎవరైనా మత్స్యకారులు మీరు ఏదైనా ఉంటే కన్నా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము కూడా రెగ్యులర్గా ఇక నుంచి ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కువగా అలివి వలలు వాడుతుంటారంటే నీళ్ళు తగ్గుతున్నాయి, కానీ నీళ్ళు మాత్రం మనకు బాగా పుష్కలంగా ఉన్నాయి రిజర్వాయర్లందు. కాబట్టి మన ఏరియాలో దాదాపు అలివి వలలు వాడడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కొందరు వాడుతున్నారంటున్నారు. అటువంటి వలలు వాడితే కన్నా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని పోలీసు కేసు పెట్టేసి వలలను సీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని